హాయ్ హర్రర్ లవర్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఆర్కే హర్రర్ స్టోరీస్. ఇక్కడ ఒక పిశాచి ప్రేతాత్మ మీ ఆత్మను భయపెట్టడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చివరి వరకు చూడండి. ఇంకా కథలోకి వెళ్తే, ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారతదేశంలో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఒకటి. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలకు చాలా దారుణమైన హిస్టరీ ఉంది. దాదాపు వేల కొద్ది యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయని, స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవో విచిత్రమైన అరుపులు వినిపిస్తుంటాయని ప్రజలు చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, ఒక మహిళ ప్రతిరోజు అర్ధరాత్రి ఈ స్టేషన్లో నిలబడి ఏడుస్తూ ఉంటుందని, నన్ను కాపాడండి, మా ఇంటికి వెళ్ళాలి, నాకు దారి తెలియదు, ఎవరైనా తీసుకువెళ్ళాలని అరుస్తూ ఉంటుందని చెప్తారు. చాలామంది ప్రయాణికులు, లోకల్ పీపుల్స్ ఇటువైపు వెళ్ళినప్పుడు భయంకరమైన కేకలు, అరుపులు, అలాగే ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తూ ఉంటామని చెప్పేవారు. ఆ ఏడుపులు రైలు పట్టాలు దాటుతూ చనిపోయిన వాళ్ళు అన్నీ అసలు ఏమైందో తెలియకుండా క్షణంలో చనిపోయిన వాళ్ళ ఇలా ఆత్మలుగా మారి ఏడుస్తూ ఉంటారని ఇక్కడ ఉండేవాళ్ళు నమ్ముతారు. నా పేరు రాహుల్. నేను ఢిల్లీలో ఒక కంపెనీలో వర్క్ చేసేవాడిని. కొన్నిసార్లు నాకు నైట్ చాలా లేట్ అయ్యేది. కానీ ఎప్పుడు మథురా జంక్షన్కి నేను లాస్ట్ మెట్రో ట్రైన్కి మిస్ అయ్యేవాడిని కాదు. మథురా జంక్షన్ అంటే నేను ఉండే ఏరియా. అక్కడ నేను ఫ్రెండ్స్తో రూమ్లో ఉండేవాడిని. కానీ ఒకరోజు రాత్రి నేను స్టేషన్కి వచ్చేసరికి మథురా జంక్షన్ లాస్ట్ ట్రైన్ మెట్రో ట్రైన్ కూడా మిస్ అయింది. నా ఫ్రెండ్ సాయికి కాల్ చేసా. వాడు నా అదే రూమ్లో ఉంటాడు. కాల్ చేసి, నువ్వు బైక్ వేసుకుని మథురా జంక్షన్కి వచ్చారా, నన్ను పిక్ చేసుకో అన్నా. వాడు కూడా ఓకే అన్నాడు. మా ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసి, 300 మీటర్లు ఒక హైవే ఉంది మామ, ప్లీజ్ అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చే, ఇక్కడ దాకా వచ్చే, ఎందుకంటే నేను స్టేషన్కి చుట్టూ తిరిగి రావాలి అని చెప్పాడు. నేను కూడా ఓకే అని చెప్పా. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఆ వెళ్ళేదారి చూస్తే చాలా చీకటిగా భయంకరంగా అనిపించింది. చెప్పాలంటే చుట్టూ చెట్లు, రైలు పట్టాలు, పక్కన అడవిలాగా ఉంది. ఇంకా నేను లైవ్ లొకేషన్ చూసుకుంటూ ఆ రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్నా. అలా ముందుకు వెళ్తుండగా నాకు కొన్ని మీటర్ల దూరంలో ఏదో నల్లని ఆకారం కనిపిస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూసా ఏంటని. అక్కడ ఏమీ లేదు. దారిలో వెళ్తున్నా నాకు చాలా భయం వేస్తుంది. ఆల్మోస్ట్ 100 మీటర్లు ముందుకు నడిచాను. అలా ఇంకో 4 అడుగులు ముందుకు వేసినా లేదో నా వెనక నుంచి కాకి అరుపు వినిపించింది. సడన్గా నాకు భయం వేసి నేను అలా ఆగిపోయా. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. వెనక నుంచి ఎవరో అరుస్తున్నట్టు వినిపించింది. అసలు నేను షాక్లో ఉన్నా. నా చుట్టూ ఏం జరుగుతుందని నాకు అర్థం కాలేదు. అలా నేను ముందుకు నడుచుకుంటూ వెళ్తే మూసుకుపోయిన పొగలో ఒక శరీరం కనిపించింది. ఒక యువతి తెల్లని చీర కట్టుకొని రక్తంతో కనిపించింది.